హైదరాబాద్ లో ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ అరెస్ట్ అయ్యారు. పోలీస్ అకాడమీలో ఎస్పీగా నవీన్ కుమార్ పనిచేస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. మఫ్టీలో వచ్చి అప్పా జంక్షన్ దగ్గర నవీన్ కుమార్ ను అరెస్ట్ చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్లాల్ ఇంట్లో ఎస్పీ నవీన్ కుమార్ అద్దెకుంటున్నారు. ఫేక్ డాక్యుమెంట్స్ తో ఇల్లు కబ్జాకు నవీన్ కుమార్ యత్నించారంటూ భన్వర్లాల్ ఆరోపిస్తున్నారు. కాగా ఎస్పీ నవీన్ అరెస్టును ఎంపీ ఆర్ కృష్ణయ్య ఖండించారు. హైదరాబాద్ లో ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ అరెస్ట్ అయ్యారు. పోలీస్ అకాడమీలో ఎస్పీగా నవీన్ కుమార్ పనిచేస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. మఫ్టీలో వచ్చి అప్పా జంక్షన్ దగ్గర నవీన్ కుమార్ ను అరెస్ట్ చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్లాల్ ఇంట్లో ఎస్పీ నవీన్ కుమార్ అద్దెకుంటున్నారు. ఇదిలా ఉంటే ఫేక్ డాక్యుమెంట్స్ తో ఇల్లు కబ్జా చేసేందుకు నవీన్ కుమార్ యత్నించారని భన్వర్లాల్ ఆరోపిస్తున్నారు. కాగా ఎస్పీ నవీన్ అరెస్టును ఆర్ కృష్ణయ్య ఖండించారు. దీనికి సంబంధించి అప్డేట్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, చెప్పండి, నవీన్ కుమార్ మీద ఉన్న ఫిర్యాదు ఏంటి, అరెస్టు గల కారణాలు ఏం చెప్తున్నారు పోలీసులు? ఎస్ రాజేశ్వరి, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి భన్వర్లాల్ ఇల్లును కబ్జా చేసేందుకు ఇటు టీఎస్పీఎస్ లో పనిచేస్తున్నటువంటి జాయింట్ డైరెక్టర్ ఉన్నటువంటి నవీన్ కుమార్ ఐపీఎస్ ఆయన ఇల్లు భన్వర్లాల్ ఇల్లును కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశాడు. అదేవిధంగా ఇంటి వారందరినీ మోసం చేసి ఆ ఇల్లును తన ఆధీనంలోకి తీసుకున్నటువంటి ఫిర్యాదును ఇటు సిసిఎస్ పోలీసులకు అందడం జరిగింది. గత నెలలో అందినటువంటి ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు దానిపైన దర్యాప్తు కొనసాగించారు. ఆ తర్వాత ఇటు ఇవాళ ఉదయంలో చూసినట్టయితే టీఎస్పీఎస్లో పనిచేస్తున్నటువంటి నవీన్ కుమార్ను ఉదయం 10 గంటల లోపల ఆయనను అదుపులోకి తీసుకొని ఆ తర్వాత ఆయన పైన ఉన్నటువంటి కేసులు చూసినట్టయితే 420, 461, 471 మొత్తం అంటే ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించడం, అదేవిధంగా మోసానికి పాల్పడడం, అదేవిధంగా నమ్మించి వారు ఉన్నటువంటి ఆస్తినంతా కూడా తన ఆధీనంలోకి తీసుకున్నటువంటి వ్యవహారం పైన కూడా పలు కేసులు కూడా బుక్ అవ్వడం జరిగింది. ఈ వ్యవహారం ఒకసారిగా ఇటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మాత్రం చాలా వరకు చర్చనీయాంశంగా మారుతుంది. నవీన్ కుమార్ చూసినట్టయితే గతంలో రంగారెడ్డి జిల్లా డీసీపీగా పనులు చేశారు. చాలా ఇప్పటివరకు చూసినట్టయితే పలు వివాదాస్పద వ్యవహారంలో ఆయన పైన కూడా ఒక మార్కు కూడా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా చూసినట్టయితే హైదరాబాద్లో ఉన్నటువంటి బేగంపేటలో ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి భన్వర్లాల్ ఇంట్లోనే ఉంటూ ఆయన ఇల్లును కబ్జా చేసేందుకు గాను పూర్తిగా ప్రయత్నం చేశారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్, పూర్తిగా ఫోర్జరీ పత్రాలన్నింటినీ సృష్టించి ఆ ఇల్లును కబ్జా చేసి తన ఆధీనంలోకి తీసుకున్నటువంటి క్రమంలోనే ఇటు మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి భన్వర్లాల్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఈ వ్యవహారం పైన కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి ఇవాళ ఉదయం అప్పా జంక్షన్ వద్ద ఆయన కారు వెళ్తున్నటువంటి క్రమంలోనే మఫ్టీలో వచ్చినటువంటి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి ఆయన పైన కొన్ని కేసులు ఉన్నాయి. 420, 461, 471 వంటి కేసులను నమోదు చేసి మరికొద్ది సేపట్లో ఆయనను రిమాండ్ తరలించున్నారు. ఈ క్రమంలోనే మొత్తానికి నవీన్ కుమార్ అరెస్టును ఇటు ఆర్ కృష్ణయ్య ఖండిస్తున్నారు. ఒక బీసీ వర్గం సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి అయినటువంటి నవీన్ కుమార్ను విడుదల చేయాలంటూ నవీన్ కుమార్తో కలిసి ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. బీసీ సంఘాలుగా తాము ఈ వ్యవహారాన్ని ఖండిస్తున్నామని ఇటు ఆర్ కృష్ణయ్య చెప్పడం జరిగింది. మొత్తానికి ఐఏఎస్ ఒక ఐపీఎస్ వర్గాలలో ఈ భూ కబ్జా వ్యవహారం పైన కూడా తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో రిమాండ్ రిపోర్ట్లో ఏ అంశాలు ఉంటాయనేది కూడా త్వరలో అంటే మరికొద్ది సేపట్లో వెలువడనున్నది. థాంక్యూ ధనరాజ్.